దాంట్లో భాగంగా ఓసారి ఏమండి అవధాన గారు బల్లిపాటు ఫలితం అని మీరు నమ్ముతారా? గంటల పంచాంగంలో ఉంటుంది, అది మీరు నమ్ముతారా? సరే, మరి ఈ కండువా వేసుకున్నాక సహజంగా సాధారణంగా మమ్మల్ని ఏమనుకుంటారంటే మేము పూర్తిగా సంప్రదాయవాదులం, సంప్రదాయంలో ఏముంటే అది మేము సమర్థిస్తాం, ప్రజల్లో దేవుడి మీద దేవుడి చుట్టూ అల్లుకుపోయిన అన్ని నమ్మకాలు మేము సమర్థిస్తామని అనుకుంటారు. కానీ అది పిచ్చితనం, అలా సమర్థించకూడదు. ప్రతి నమ్మకాన్ని బైనాక్యులర్స్ పెట్టి చూడాల్సిందే, ప్రతి నమ్మకాన్ని ప్రయోగశాలలో పెట్టి పరీక్ష చేయాల్సిందే. ఇవాళ అన్ని గుడ్డి నమ్మకాలు వ్యాపించి కాబట్టి మనం అందులో పడిపోతున్నాం. ఎడం వైపు నుంచి కుక్క వచ్చిందా, కుడివైపుకేమో ప్రదక్షిణం చేశామా, లేకపోతేనేమో శంఖమేమో కుడివైపుకు ఉండాలి, తొండమేమో ఎడం వైపుకు ఉండాలి. వీటిని బట్టి మన జీవితాల్లో ఫలితాలు ఉండవు. ఇదో అజ్ఞానం. వీటిని బట్టి ఫలితాలు ఉండవు. అంటే ఇంత చైతన్యవంతమైన మానవ జీవితం జడ పదార్థాల మీద ఆధారపడుతుందండి. ఎంత చేదస్తున్నా పడిపోతున్నాం. మన మీద మనకి నమ్మకం పోతుంది. చివరికి ఈ వీటి మీద ఆధారపడిపోతున్నాం. అంతే. ఈ శంఖాలు, నత్తగొలలు, పూసలు, దండలు ఇవి ఇంక మెండా వేసుకోవడం తయారవడం. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ కండువా వేసుకున్నందుకు కానీ అన్ని సమర్థించి తీరాలంటారు. లేకపోతే మీరు ఎలా మాట్లాడితే ఎలాగండి? మేము సంప్రదాయవాదిని కాదు, నేనైతే సంప్రదాయవాదిని కాదు, నేనైతే వాస్తవవాదిని, నా పేరు అది వాస్తవవాది. అది సంప్రదాయమా ఆధునికమా నాకు అనవసరం, అది నిజమా కాదా అది తేలాల్సిందే. నా బుద్ధి పెద్దవాళ్ళు నాకు చెప్పిన మాటలు అలాగే నేను చదివిన పుస్తకాలు తేలాల్సిందే. తేలకుండా నేను నమ్మకూడదు. అలా నమ్మే పాడవుతున్నాం మనం. అన్నీ వంశపరంపరగా వస్తాయి, అన్నీ వంశపరంపరగా వస్తాయి అనగానే మనం ఏ దృష్టిలో పడ్డా ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ అబ్బాయిలే మళ్ళీ అవ్వాలి, మనం చేయలేం. సినిమా యాక్టర్లు కూడా వాళ్ళ అబ్బాయిలే మనం అవ్వాలి, మనం చేయలేం. రాజకీయాల్లో కూడా వాళ్ళ అబ్బాయిలే ఉండాలి, అన్ని సంస్థలు వాళ్ళ అబ్బాయిలే ఉండాలి, మనం ఎవరో ఉండాలి. అందువల్ల మనం జాతి నిర్వీర్యం అయిపోయింది. అన్నింటిలోనూ వంశపరంపర బయలుదేరింది. కళారంగంలో వంశపరంపర ఏమిటండి? దౌర్భాగ్యం. కళ ఒకడు సొత్తా, ఓ కులం సొత్తా, ఓ కుటుంబం సొత్తా, మనకెవరికి లేదనే దృష్టికి వచ్చేసాం మనం. వారి మనవాళ్ళు, వారి ముని మనవాళ్ళు కూడా గంతులేస్తుంటే మనం చూసి ఆనందిస్తున్నాం. మనం వేయలేం ఈ పాటు గంతులు. అందుకే ఈ నమ్మకాలకి ప్రక్షాళన నవజీవన వేదం. బల్లిపాటు భరతం తెలుసా అంటే నేను సరదా కన్నాను. నిజమేనండి తెలుసున్నాను అంటే మీరు నమ్ముతామండి, మరి నమ్మకం చేస్తాం అంటే అది అందులో శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం అంటారు. అవన్నీ నిజమేనా అన్నాడు. నిజమే అన్నాను. అంటే నిజమేనండి, ఇప్పుడు శిరస్సు పడితే మృత్యు ఎలా వస్తుందండి? మనకి సరదాగా చర్చించాలి కదా. మరి తొడమి పడితే భోగం ఎలా ఉందండి అంటే నేను అన్నాను అవన్నీ నిజమేనయ్యా, కానీ బల్లికో మనకో చెప్పలేదు కదా అన్నారు. శిరస్సు పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం బాగానే ఉంది, గంటల పంచాంగంలో రాశారు. అది బల్లికా మనకా? అదేమిటండి బల్లి కోసం పంచాంగం రాస్తారా మీరు? బలి చూసుకో కావాలంటే. శిరస్సు మీద పడితే మృత్యువు ఎవరికి? బల్లికి, మనకు కాదు. బల్లి మన శిరస్సు పడితే వెంటనే ఇలా కంగారు పడి ఇలా కొట్టాం, అది గోడకు తగులుతుంది, చస్తుంది, దానికి మృత్యు. అలాగే తొడ మీద పడింది అంటే భోగం మనకు కాదు, దానికి. ఎందుకని? గోడల్లో బూజుల్లో తిరిగే బల్లి మనిషి తొడ మీద పడింది అంటే దాని అదృష్టం బాగుంది. ఆవిడ అది కుర్లాన్ని బెడ్డ మీద పడినట్టే, అందుకని భోగం దానికి. దానికోసం రాశారు పంచాంగం. అది చూసుకుంటుంది, నువ్వు చూడడం మానేయన్నాను. ఈ నమ్మకానికి విరుగుడు ఇచ్చలు. లేకపోతే మీరు ఆలోచించండి ఏమండి, గోడ భగవంతుడు సహజంగా బల్లి కాళ్లలో జిగురు లాంటి పదార్థం ఏదో పెట్టాడు, పరిశోధనలోనే చెప్పాడు. అది గోడను అతుక్కుని ఉంటుంది. ఏదో ఒక్కోసారి ఆ ఊపులో కింద పడుతుంది, కింద ఉంటే నీ మీద పడుతుంది. దానికి నీ జీవితానికి సంబంధం ఏమిటి? ఇక అక్కడి నుంచి బల్లి శకునం చెబుతుంది అనుకోవడం, శకునం చెప్పేవాడిని బల్లి అనడం, ఎన్ని నమ్మకాలు అల్లుకున్నామండి. చివరికి భగవద్గీతని భాగవతాన్ని వదిలేసి బలిని పట్టుకున్నాము. ఈ బలిని ముట్టుకుంటే పాపాలు పోతాయి, పట్టుకుంటే ఏదో పోతుంది, ఇంక రకరకాల నమ్మకాలు. ఇంక బల్లి విష పదార్థం. అది ఉడికే పదార్థంలో పడితే అది విషప్రాయం అవుతుంది. దాని శరీరంలో ఉండే తత్వం అది. అందుకని మన మీద పడినా కూడా ఒకవేళ ఏదైనా కొంచెం అంటుకుంటుందని తుడుచుకో, స్నానం చేసుకో, సరిపోయింది. అంతేగాని ఇక శిరస్సు మీద పడితే ఓ పడతాం, తొల మీద పడితే ఓ పడతాం, మెడ మీద పడితే ఓ పడతాం, ఇవి పెట్టుకుంటే మనం ఇంక ఈ మొత్తం వీటి మాయలో పడిపోతే జీవితంలో ఏ పని మనం చేయాలి. ఒకవేళ ఏదైనా మనం చేయదలుచుకున్న పని ఆగిపోతే పొద్దున బలి పడింది అందుకే అది ఆగిపోయింది. ఇప్పుడు బలి పడకుండా నువ్వేం చేస్తావు చెప్పు? వెంటనే ఒకరు తయారవుతారు అక్కడ. దీనికి విరుగుడండి 10,000 దానం ఇయ్యాలంట, భయపోయింది. అది వారికి ఉపయోగం, మనకేం ఉపయోగం. మీకు శనుందండి ఒక అభిషేకం చేయించుకోవాలి, అది వారికి ఉపయోగం, మనకేం ఉపయోగం. దేవుడు బలిపాట్లకు లొంగేవాడు కాదు. ఈ జాతిని ఆవరించి ఉన్న శకునాలు, బల్లిపాట్లు, పుట్టుమచ్చలు, ఈ నమ్మకాల నుంచి బయటపడితే తప్ప మనం భారతదేశం చైతన్యవంతం కాదు, అభివృద్ధి చెందదు. ఈ నమ్మకాల కంటే ఎక్కువ మన శాస్త్రవేత్తల ప్రయోగాలను మనం గౌరవించాలి. ఆ గ్రంథాలు చదవాలి, వాటికి మనం ప్రాధాన్యం ఇయ్యాలి. శాస్త్రం మతం రెండు గొప్పవి. శాస్త్రము జ్ఞానము లేని మతం కుంటిది అన్నారు, మతం లేనటువంటి శాస్త్రం గుడ్డిది అన్నాడు ఐన్స్టీన్.
రెండు సమన్వయ ధోరణితో సాగాలి. భగవంతుడు ఉన్నాడు, అపరిమితమైన శక్తిమంతుడు, అందులో సందేహం లేదు, ఆయన అనుగ్రహిస్తాడు, అందులో సందేహం లేదు. మన కర్తవ్యం మనం చేస్తూ నిత్యం మనం స్మరిస్తూ ఉండాలి భగవంతుడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మనస్సులో అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప శరీరం మీద ఎక్కడో కాస్త కొన్నాళ్ళు తేనె రంగులో ఉండి కొన్నాళ్ళు తర్వాత మారేటువంటి పుట్టుమచ్చల మీద గోడ మించి అప్పుడప్పుడు మన మీద పడే బల్లి మీద మన జీవితాలు హారతి కర్పూరాల్లాగా అంకితం చేసేయకూడదు. అందుకోసమే ఈ చెరువు సరదాగా నమ్ముతూ నిజమేనయ్యా బల్లి కోసం రాశాడు. మరి మనకున్నప్పుడు నమ్మకం బలికి ఉండాలిగా. మనకి ఈ మాత్రం జరిగితే బలికి ఏం జరగదా? ఇవన్నీ ఈ నమ్మకాలన్నీ మనుషుల మనస్సు నుంచి పుట్టిన అయోమయమైన ధోరణులు, శకునాలైనా అంతే. ఎవరో శకునం వస్తే ఏదో జరుగుతుంది, మనకి జరగడానికి వారు రావడానికి సంబంధం ఏం లేదు అసలు. ఆ పేరు మీద వితంతువుల్ని అవమానిస్తున్నారు, చాలా ఘోరం అది. వితంతువేనా సతంతువేనా తల్లి తల్లి, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని మనం గౌరవించితే వాళ్ళు కనపడితే చాలు ఏదో మాట్లాడటం. పొద్దున్నే నిన్నెవరు కనపడమన్నారు, వారు ఏమైనా భర్తను చంపేశారని నాకు అర్థం కాదు. అంచేతన ఈ శకునాల పేరు మీద, పుట్టుమచ్చల పేరు మీద, బల్లిపాట్ల పేరు మీద మన నమ్మకాలు వదులుకుంటే తప్ప మానవత్వాన్ని పెంచుకుని మనం అపూర్వమైన భారత జాతిగా మనం నిర్మాణం కాలేం. అలాగంటే నవజీవన వేదం కోసమే ఈ కార్యక్రమం.